హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి గురించి అయితే సోషల్ మీడియాలో ఫుల్లుగా అంటే అలా పెళ్లి చేశారా, ఇలా చేశారా, ఏ విధంగా చేశారు అని గట్టిగా అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట. వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మహాభారత్ థీమ్లో జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో నిజంగానే ఆ విధంగానే జరిగిందంటారా? ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఇప్పుడు ఎట్లా జరిగిందని ఫ్యాన్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. సో ఏ విధంగా ఉంది? యాక్చువల్గా గత 2-3 రోజుల నుంచి ఆమె సంగీతు, అలాగే హల్దీ కార్యక్రమము, పెళ్ళి, దీని మీద సోషల్ మీడియా వేదిక మీద చాలా వైరల్ అవుతుంది. అలా పెళ్లి జరిగింది, ఇలా పెళ్లి జరిగింది, 2 విధాలుగా జరిగింది. ఒకటి హైందవ సంప్రదాయ పద్ధతిలో జరిగింది, రెండోది కడువా పద్ధతిలో జరిగింది అని రకరకాలుగా వస్తున్నాయి. ఇవాళకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, విజయ్ రష్మిక ఒక ఇంటివారు అయ్యారు. ఎట్టకేలకు రష్మిక ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత నా సంతోషానికి, నా ధైర్యానికి అంతకి ఎప్పుడూ విజయ్ లాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటాను. విజయ్ దేవరకొండ నా భర్త అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం బయట ప్రపంచానికి తెలియజేసేలా చెప్పింది ఆవిడ. సో అంటే ఆమె టీము డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడ అలా ప్రస్తావిస్తున్నప్పుడు ఆమె టీం తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే, ఆమె టీం కానీ విజయ్ దేవరకొండ, అదే విరోష్ టీం అని వచ్చాము, చెప్పింది ఏంటంటే, ఇది మహాభారతంలోని సుభద్రా కళ్యాణం ఘట్టంని తీసుకొని దాన్ని ప్రామాణికంగా తీసుకొని పెళ్లి చేశారని ఇది కొత్తగా వైరల్ అవుతున్న అంశం. సంప్రదాయబద్ధంలో ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు ఎప్పుడు ఒకేలాగా అగ్నిసాక్షిగానే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ గణపతి పూజతో ప్రారంభమై తర్వాత గౌరీ పూజ చేయించి ఆ తర్వాత అగ్ని ద్వారా అగ్నిసాక్షిగా తాళి కట్టడము, దానికన్నా ముందు సరైన ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడము. అంటే జీలకర్ర బెల్లం అనేది ఒకసారి కలిసిన తర్వాత దాన్ని ఇంకా బంకని విడదీయలేమంట, అంత ఇదిగా అతుక్కుంటుంది కాబట్టి దానికి జీలకర్ర బెల్లంతో పోల్చారు. రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మరలా వీళ్ళు కొత్త అంశం ఏంటంటే, సుభద్రా కళ్యాణం ఏదైతే శ్రీకృష్ణుని సోదరి సుభద్రాని అర్జునుడు ఎలాగైతే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి, ఏది మన గోకులం నుంచి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు అనే అంశం ఏదైతే ఉందో, దాని అంత ఇదిగా ఆ తర్వాత సుభద్రా కళ్యాణం అద్భుతంగా జరిగిందని ఇప్పటికీ చాలామంది కొంతమంది జ్యోతిష్యులు, శాస్త్రవేత్త పండితులు ఏం చెప్తారంటే, ఎవరికైతే పెళ్ళిళ్ళు జరగట్లేదో దానికి సుభద్రా కళ్యాణం పారాయణం చేస్తే ఈజీగా పెళ్ళిళ్ళు అవుతాయి, అర్జునుడు అంతటి వీరుడు భర్తగా లభిస్తాడనేది ఒక విశ్వాసం ఉంది. అయితే దీన్ని తర్వాత తాళ్ళపాక అన్నమాచారి గారి పెద్ద భార్య తాళ్ళపాక తిమ్మక్క గారు సుభద్రా కళ్యాణం ద్విపదలో రచించారు. అంటే పద్యము 4 లైన్లు, మిగతా ఆట వెళ్ది తాటగిల్ది 6 లైన్లు కాకుండా 2 లైన్లోనే ద్విపద అంటారు. ద్విపదలో రచించారు. అది అప్పట్లో అది చాలా సక్సెస్ఫుల్ కావ్యం అది. సో ఆ కావ్యంని చదువుకున్నా కూడా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని ఒక విశ్వాసం ఉండేది. సో సేమ్ సుభద్రా కళ్యాణం అర్జునుడు ఎలా అయితే వివాహం చేసుకున్నాడో అది దాని మీద మనకి సినిమాలు కూడా వచ్చాయి. శ్రీకృష్ణ అర్జున పాండవీయం అని ఏదో సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో కూడా అర్జునుడు మారువేషంలో వెళ్ళి అక్కడ తలదాచుకుంటే బలరాముడికి తెలియకుండా సుభద్ర వెళ్ళి అర్జునుడిని సేవ చేసుకోవడం, మారువేషంలో ఉన్న ముని రూపంలో వెళ్ళడం, ఇవన్నీ మనకి సినిమాల్లో కానీ స్టోరీలో కూడా చూస్తాం. సో ఇక్కడ కూడా వాళ్ళ కళ్యాణం ఎంత పద్ధతిగా జరిగిందో, దేవతలందరూ హర్షించేలా జరిగిందో ఇక్కడ ఆ విధంగా చేసుకోవాలని ప్రతీదీ వేదమంత్రాలు స్పష్టంగా విని దాన్ని అర్థం చేసుకొని, దాని యొక్క అర్థం ఏంటి, ఇక్కడ ఎందుకు పెళ్ళిళ్ళు అది చదువుతారు, దాని భావం ఏంటి అనేది ప్రతీదీ అణువణువు తెలుసుకుంటూ కూడా చాలా అద్భుతంగా చేశారట. అంటే అతి కొద్ది మంది అతిరథ మహారథులకు మాత్రం పిలిచారు. సుమారుగా 100 మంది గెస్ట్లే పిలిచారు. అలాగే వాళ్ళు ఎవరికి కూడా ఫోన్లు అలౌ చేయకుండా అందరి దృష్టి కూడా వాళ్ళ పెళ్లి క్రతువు మీదే దృష్టి కేంద్రీకృతమయ్యేలాగా కూడా చాలా అద్భుతంగా జరిగారు. తర్వాత రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఏదైతే డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ ప్యాలెస్ ఉందో, ఆ ప్యాలెస్ ఒక సెంటిమెంట్గా కూడా మారింది చాలా మందికి. అక్కడ అంటే చాలా అద్భుతంగా ఉంటుందంట ప్యాలెస్ లోపల కానీ ఆ అంబియన్స్ అంతా కూడా. ఓకే. సో అక్కడ లిమిటెడ్ పర్సన్స్తో పెళ్లి చేసుకోవడం అందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఈ సుభద్రా కళ్యాణ వృత్తాంతం అంతా కూడా విని దాన్ని ఇన్స్పైర్గా తీసుకొనే వాళ్ళ వెడ్డింగ్ ప్లాన్స్ చేశారు. ఈవెంట్ మేబీ వెడ్డింగ్ ప్లానర్స్ కూడా అలా చెప్పి అలాగ ప్రతిదీ ఏ అంశం అయితే అక్కడ వస్తుందో వేద పండితులు కూడా చెప్పి అదే కార్యక్రమం ఇక్కడ జరిపించేలాగా దానికి అవసరమైన ఏర్పాట్లని చేసేలాగా చేశారంట. అది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. ఇకపోతే వాళ్ళు బయటకు వచ్చి రిలీజ్ అయిన ఫోటోలు, తర్వాత ప్రముఖుల్ని కలవడాలు, రేపు 4వ తేదీన ఎప్పుడో
హైదరాబాద్లో కూడా గ్రాండ్గా పార్టీ కూడా జరగబోతుంది హోటల్ తాజ్లో ఎక్కడ. ఆ తాజ్ ఏంటంటే నాకు తెలిసి మేబీ అది ఓల్డ్ సిటీ ఫలక్నుమా ప్యాలెస్ అంటారు దాన్ని. ఆ ఫలక్నుమా ప్యాలెస్ని గవర్నమెంట్ టాటా వాళ్ళకి ఎవరికో లీజ్కి ఇస్తే టాటా వాళ్ళు తాజ్ హోటల్ తాజ్గా దాన్ని చేశారు. దాని తర్వాత హోటల్ తాజ్ నాకు తెలిసి హైదరాబాద్లోనే కాస్ట్లెస్ట్ హోటల్, చాలా టూ మచ్ కాస్ట్ అంట. ఫస్ట్ మన సలూభాయ్ సల్మాన్ ఖాన్ గారు వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ చేశారు ఇదే హోటల్ తాజ్లో. సో చాలా గ్రాండ్గా మన దగ్గర ఉండే అతిరథ మహారథులు కూడా దాని దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్క ప్లేట్ కాస్ట్ ఎంతో చెప్పారు, 30,000 ఎంతో అని అప్పట్లో. మేబీ నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ అంటే అంత ఫుడ్ కూడా అంత డెలిషియస్గా అంత అద్భుతంగా ఉంటుంది. ఫలక్నుమా ప్యాలెస్ని హోటల్ తాజ్గా ఇప్పుడు నామకరణం చేశారు. ప్రస్తుతానికి వాళ్ళు లీజుకి తీసుకున్నారు కదా. అక్కడే ఈ విరోష్ యొక్క వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరగబోతుంది. మ్యాక్సిమం రిసెప్షన్కి అందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వెడ్డింగ్ మాత్రం లిమిటెడ్ పర్సన్స్, బాగా అయిన వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళకి మాత్రమే పిలిచి, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళతో పిలిచి, వాళ్ళకి ఫోన్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ పెళ్లి మీద దృష్టి పెట్టేలాగా కూడా చేశారు. సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ ఒక ఇంటి వారు అయ్యారు. తర్వాత వాళ్ళకి ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది విష్ చేస్తే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇంకో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే విజయ్ దేవరకొండ పెళ్ళి అయిపోయిందని ఒక అమ్మాయి చాలా బాధతో ఏడ్చేసింది, ఎమోషనల్ అయిపోయింది. అంటే విజయ్ దేవరకొండ ఎంతగా ఇష్టపడిందో, లేదంటే పెళ్లి చేసుకుందాం అనుకుందో తెలియదు, లేదా ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నవి ఏంటంటే ఏదో ఒక విధంగా వైరల్ అవ్వాలి. ఎందుకంటే ఒక అమ్మాయి తీస్తుంది, ఆ అమ్మాయి ఇలా ఫోన్ పట్టి చూపించుకొని చూడు వాళ్ళ పెళ్ళి అయిపోయింది, ఫొటోస్ రిలీజ్ చేశారని చెప్పి అలాగా ఏడ్చుకొని ఉండిపోయింది అనమాట. సో మేబీ వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారా, లేదా నిజంగా ఆమె ఎమోషనల్ అయింది అనేది తెలియదు. మొత్తం మీద ఆ వీడియో ఒకటి హల్చల్ అవుతుంది. అప్పుడెప్పుడో మహేష్ బాబు గారికి పెళ్ళి అయినప్పుడు కూడా ఇలాగే కొంతమంది ఎమోషనల్ అయిన వీడియోలు అప్పట్లో, అంటే సోషల్ మీడియా ఎంత విస్తృతంగా లేని రోజుల్లో కూడా మహేష్ గారు నమ్రతాన్ని చేసుకున్నప్పుడు కూడా కొంతమంది అమ్మాయిలు చాలా ఇలాగే ఎమోషనల్ అయిపోయారు. మేబీ రేపు ప్రభాస్కి మ్యారేజ్ అయితే ఇంకెంతమంది ఎమోషనల్ అవుతారో తెలియదు కానీ ప్రస్తుతానికి విజయ్ దేవరకొండకి మ్యారేజ్ అవ్వడం కొంతమంది అమ్మాయిల హార్ట్ బ్రేక్ అయిందని చెప్పాలి. ఇది ఒక రకమైన వేలం వెర్రే, లేదంటే వాళ్ళ అభిమానమో, ఇంకా అంతే. సో మొత్తం మీద వాళ్ళిద్దరికి పెళ్ళి చాలా గ్రాండ్గా అయింది. అతి కొద్ది మంది మనుషుల మధ్య అద్భుతంగా జరిగింది. హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అంతవరకే. ఓకే సార్, థ్యాంక్ యూ.